సో ఫ్రెండ్స్, నిన్న సండే కాబట్టి మేమేంటంటే సమ్మర్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి ఈవినింగ్ కొంచెం బీచ్‌కి వెళ్దామని చెప్పేసి ఇక్కడ మీరు చూసిన ప్రాంతం వచ్చి మన ఋషికొండకి అది దగ్గరలో ఉన్న ఐటీజెడ్స్ ప్రాంతంలో ఉన్న బీచ్ అండి ఇది. ఎందుకంటే ఋషికొండ ప్రాంతానికైతే ఋషికొండ ఇది చాలా రద్దీగా ఉంటుంది. సండే అంతా కూడా చాలా అంటే చాలా రద్దీగా ఉంటుంది. ఈవెన్ మనం బైక్ పార్క్ చేసుకుందామన్నా కూడా చాలా అంటే చాలా టఫ్‌గా ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్‌గా అక్కడికి జనాలైతే విపరీతంగా వస్తున్నారు. అది కాకుండా సండే అనేది ఏంటంటే మనం ఈవెన్ బైక్ పార్క్ చేసుకోవాలన్నా, అలాగే పెట్స్‌ని కూడా వాళ్ళు అంత తొందరగా ఎంటర్ అయితే చేయట్లేదు. నేను నిన్న నా జాక్ రసల్ నా పప్పీని తీసుకొని మా పాపతో పాటు లియాతో పాటు బీచ్‌కి అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ మన జాక్ రసల్ చూడొచ్చు. దాన్ని అక్కడ లీజ్ అనేది రిమూవ్ చేసి నేను ఫ్రీగా వదలడం జరిగింది. అది ఎక్కడ కూడా అంతా కూడా మొత్తం బీచ్ అంతా కూడా అలా పరిగెడుతూనే ఉంది. ఈ లొకేషన్‌లో మీరు ఎవరైనా ఫ్యామిలీతో ఎక్కడైనా బీచ్‌కి వెళ్ళాలనుకుంటే ఇది ఒక మంచి లొకేషన్ అని చెప్పొచ్చు. మన ఋషికొండ ప్రాంతం కూడా చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ పార్కింగ్ కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు మెయిన్ రోడ్కి అది దగ్గరలోనే అక్కడ పార్కింగ్ అంతా కూడా చాలా బాగా పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ వేవ్స్ కూడా చాలా తక్కువగా వేవ్ ఉంటుంది. మన ఋషికొండ ఎలాగుంటుందో ఇక్కడ కూడా మీరు బీచ్‌లోకి అయితే దిగి స్నానం అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు. అందరూ కూడా చాలా బాగా బీచ్‌ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అయితే నేను ఇక్కడికి వెళ్తుండేవాడిని రెగ్యులర్గా. ఎందుకంటే నేను నా డాగ్స్తో పాటు నా పెట్ డాగ్స్తో నేను ఎప్పటి నుంచో ఈ ప్రాంతంకి అయితే వెళ్తుండేవాడిని. బట్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అయితే ఇక్కడ ఎవరు ఉండేవారు కాదండి అసలు. అసలు సండే ఒక టైంలో తప్పితే మిగతా టైం అంతా కూడా ఎవరు ఉండేవారు కాదు. సండే మాత్రం ఒక 4-5 అనే టైప్లో ఉండేది. ఇప్పుడైతే అసలు ఈ ప్రాంతం కూడా అసలు చాలా రద్దీగా అయిపోతుంది. రాను రాను కూడా ఋషికొండలాగా తయారైపోతుంది. ఎందుకంటే ఈ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది మీకు. ఇక్కడ మీరు చూడొచ్చు. పిల్లలు కూడా ఆడుకోవడానికి స్పేషియస్ చాలా ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. అలాగే మరీ రద్దీగా కాకుండా ఇప్పుడు ఋషికొండ ప్రాంతం మీరు చూసుకుంటే చాలా అంటే చాలా రద్దీగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే అక్కడ మనకి కొంచెం ఏమైనా గేమ్స్ ఆడాలన్నా కూడా పిల్లలు సరదా పరిగెట్ట ఆడుకుందాం అనుకున్నా కూడా అంత స్పేస్ అయితే అక్కడ మీకు ఫ్రీగా ఉండదు. బీచ్లో అయితే చాలామంది బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మా జాక్ రసల్ కూడా చూడొచ్చు. అది ఈవినింగ్ టైం కాబట్టి అది ఏంటంటే క్రాబ్స్ కోసం అంటే పీతల కోసం అయితే హంట్ చేస్తుంది. మీరు కూడా మీ పెట్స్ ఏమైనా ఉంటే పెట్స్ ఋషికొండ కన్నా ఈ ప్రాంతంలో అయితే మీకు చాలా సజెస్టబుల్ లొకేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సండే ఈవినింగ్ ఇప్పుడు కూడా ఏంటంటే ఈ ప్రాంతంలో చాలామంది వాళ్ళ పెట్ డాగ్స్ని అయితే తీసుకురావడం జరుగుతుంది. మీకు కూడా వాళ్ళతో ఒక కమ్యూనికేషన్ అనేది ఏర్పడుతుంది. చాలా వరకు అందరూ కూడా ఏంటంటే ఈ ప్రాంతంలో అయితే వాళ్ళ పెట్ డాగ్స్ని అయితే తీసుకురావడానికి ప్రిఫర్ చేస్తున్నారు. అలాగే దీనికి అతి దగ్గరలో చాలా విల్లాస్ అవి ఉన్నాయి కాబట్టి చాలా పెట్ డాగ్స్ కూడా చాలా ఈ ప్రాంతంలో ఎక్కువ ఉంటాయి కాబట్టి సండే ఈవినింగ్ సాటర్డే అండ్ సండే ఈవినింగ్స్ అంతా కూడా వాళ్ళంతా కూడా వీళ్ళ పెట్స్ని ఈ ప్రాంతంకి అయితే తీసుకురావడం జరుగుతుంది. నేను రెగ్యులర్గా ఎప్పుడు వెళ్ళినా కూడా ఏంటంటే చాలా పెట్స్ అయితే వస్తుంటాయి. ఈరోజు కూడా నేను చూశాను కొన్ని పెట్స్. దీంతో పాటు మనం ఏంటంటే షిట్జు ఒకటి చూసాం, అలాగే పామెరియన్, అలాగే ఒక హస్కీని అయితే తీసుకురావడం జరిగింది. అలాగే డిఫరెంట్ ఒక ల్యాబ్, ఒక జర్మన్ షెపర్డ్, ఇలా చాలా బ్రీడ్స్ అయితే ఈరోజు నేను అక్కడ గమనించాను. వాటితో అయితే వీడియో తీయడానికి అయితే అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ పిల్లలు నా డాగ్తో అయితే టైం స్పెండ్ చేస్తున్నారు కాబట్టి వాటి వీడియో అని కూడా మనం తీయడం కావలేదు. ఇక్కడ చూడొచ్చు మీరు పిల్లలంతా కూడా మా జాక్ రసల్తో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీకు కూడా మీ పెట్స్ ఏమైనా ఉంటే ఈ ప్రాంతంలో సజెస్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.